ఒకప్పుడు వేట కొడవళ్లు బాంబుల మోతతో దద్దరిల్లిన కప్పట్రాల అప్పటికిడిత కర్ఫ్యూ విధించినట్లుగా ఎవరు బయటకు వచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు అందరూ కూడా బయటకు వస్తున్నారు, స్వేచ్ఛగా మాట్లాడుతున్నారు, వారి పనులు చేసుకుంటున్నారు. ఒకప్పుడు ఫ్యాక్షన్ పెత్తందారుల వెనక తిరిగే కొంతమంది వారసులు కూడా ఇప్పుడు తమ ఉపాధి అవకాశాల కోసం వలసపోతున్నారు, గ్రామంలో వ్యవసాయం చేసుకుంటున్నారు, కూలి పనులు చేసుకుంటున్నారు. మనం చూడొచ్చు ఇక్కడ అభివృద్ధి ఏ స్థాయిలో జరిగిందంటే ఒక చిన్న వీధిలో కూడా సీసీ రోడ్లను ఏర్పాటు చేశారు. మనం చూడొచ్చు కొండ అంచున ఉన్న చోట కూడా సీసీ రోడ్లను ఏర్పాటు చేశారు, మంచినీటి సదుపాయాన్ని కల్పించారు, అలాగే అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేశారు, కొన్ని జిల్లా పరిషత్ పాఠశాలను కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడున్న పిల్లలందరూ కూడా బడికి వెళ్తున్నారు, స్వేచ్ఛగా ఆడుకుంటున్నారు, పాడుకుంటున్నారు. ఇక్కడున్న పెద్దలు కూడా ధైర్యంగా బయటకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు, తమ సమస్యల గురించి మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు చెప్పగలుగుతున్నారు. అంటే ఫ్యాక్షన్ నీడ నుంచి అభివృద్ధి పదంలోకి, అభ్యుదయ పదంలోకి చైతన్యం దిశగా కప్పట్రాల ఎంత ముందుకు వెళ్ళింది అనేందుకు నిదర్శనమే ఇక్కడ ఉన్నటువంటి సీసీ రోడ్లు కానీ, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నందుకు. ఎవరి బాధ వారిది, ఎవరి బాగు వారిదని చేతులు కట్టుకుని కూర్చోవడం నా వల్ల కాదని కుండబద్దలు కొట్టారు కర్నూలు ఎస్పీ రవికృష్ణ గారు. ప్రస్తుతం వారు మనతో ఉన్నాము. కేవలం మనము రియల్ లైఫ్లోనే చూస్తూ ఉంటాము, వెండితెర మీదే చూసాం శ్రీమంతుడు అంటే ఎలా ఉంటాడు, కానీ రియల్ హీరోగా ఒక ఫ్యాక్షన్ గ్రామాన్ని అడాప్ట్ చేసుకొని దాని అభివృద్ధికి నిత్యం అవిరళ కృషి చేస్తున్న సైనికుల్లా పనిచేస్తున్నటువంటి రవికృష్ణ గారు మనతో ఉన్నారు. ప్రస్తుతం మనము దేవనకొండ మండలం కప్పట్రాల గ్రామంలో ఉన్నాం. కప్పట్రాల అంటే మనందరికీ తెలుసు ఫ్యాక్షన్. ఇటువంటి ఫ్యాక్షన్ గ్రామంలో అసలు విధులు నిర్వర్తించడం అంటేనే కత్తి మీద సాము లాంటిది. అలాంటి చోట శాంతి సుమాలు విరబోయిస్తున్నారు. ఫ్యాక్షన్ అనే పదానికి అర్థాన్ని మార్చేశారు. ఇప్పుడు కప్పట్రాల ఫ్యాక్షన్ గ్రామం కాదు, ఆదర్శ గ్రామం, అభివృద్ధికి చిరునామా. ప్రస్తుతం రవికృష్ణ గారు మనతో ఉన్నారు. నమస్తే అండి రవికృష్ణ గారు. అసలు ఇలాంటి ఫ్యాక్షన్ గ్రామంలో మీరు డ్యూటీ నిర్వర్తించడమే కత్తి మీద సాము, అలాంటిది ఈ గ్రామాన్ని అడాప్ట్ చేసుకున్నారు. అసలు దానికి ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయా? సో 2008లోని మీ సెక్షన్లో భాగంగా కర్నూలు రావడం జరిగింది. కర్నూలు వచ్చినప్పుడు మాకు చూపించిన గ్రామం కప్పట్రాల. అప్పుడున్న ఎస్పీ గారు ఫ్యాక్షన్ గ్రామం కింద ఈ గ్రామంలో మాకు కొంచెం చూపించడం జరిగింది. అప్పటి నుంచే ఈ గ్రామం మీద అవగాహన ఉంది. సో కర్నూలు వచ్చిన మొదటి రోజే నేను కప్పట్రాలు రావడం, ఇక్కడ స్థితిగతులు తెలుసుకోవడం, తర్వాత ఎలాగైనా మార్పు తీసుకురావాలని ప్రయత్నించారు. దానికి ఎంతోమంది మంచి వ్యక్తులు తోడ్పడుతున్నారు. ఇప్పుడు జిల్లా అంతా కూడా ఎంతోమంది ముందుకు వచ్చి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఎన్టీవీ ఎవరో ఒకరి టీం మార్నింగ్ నుంచి కూడా ఇక్కడ చేస్తున్న డెవలప్మెంట్ని ఫోకస్ చేస్తుంది. మీరు ఇంకా ఏమైనా టార్గెట్ పెట్టుకున్నారా? ప్రస్తుతం ఇక్కడున్న విద్యార్థులందరూ కూడా బాగా చదువుకోవాలి, చదువుకుని మంచి స్థితుల్లోకి రావాలి, ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించాలి. అదేవిధంగా గ్రామస్తులు కూడా చెప్పాను, ఒక విద్యార్థిని ఖచ్చితంగా ఐపీఎస్ అవుతాడని ఈ గ్రామం నుంచి. దానికి తగ్గట్టే మా హెడ్ మాస్టర్ గారు వీళ్ళందరూ ప్రయత్నం చేస్తున్నారు. సో ఇప్పటి నుంచే వాళ్ళకి మోటివేషన్ చేసి ఏ పరీక్షలు రాయాలి, అక్కడి నుంచి గురుకుల పాఠశాల గురించి మిగతా విషయాలు అన్నీ కూడా. బాగున్నారా? కళ్ళు బాగా కనిపిస్తున్నాయి. ఇంకా ఉన్నారు కదా? ఉండరు సార్. వాళ్ళకి కూడా చేయించాం, ఆపరేషన్ చేయించాం, కంటి ఆపరేషన్ చేయించాం. ఎక్కడ మీ ఇల్లు ఎక్కడ? ఇదేనా? అదేనా? ఇక్కడేనా? ఓకే. అంత బాగున్నారు కదా? ఫోన్ చేశారా? ఫోన్ చేశారా? చేయలేదు. అంటే చాలా మంది మాటలు చెప్తూ ఉంటారు, కానీ చేతల్లో రవికృష్ణ గారు కళ్ళకు కనపడుతోంది. ఇక్కడ గ్రామంలో ఉన్న నిరుపేదల దగ్గర నుంచి సామాన్య రైతుల వరకు అందరూ మిమ్మల్ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. నిజానికి మాకు దేవుడు లాంటి వాడు, ఫ్యాక్షన్ వల్ల మేము ఎంతో కోల్పోయాం, ఈ రోజున మాకు ఇంత డెవలప్మెంట్ జరుగుతుంది అని చెప్పేసి. అంటే ఎప్పుడైనా అనుకున్నారా రవికృష్ణ గారు? అంటే మీ చిన్నప్పుడు ఏమన్నా ఒక ఆలోచన కానీ, ఒక డ్రీమ్ కానీ ఉందా, ఇలాంటి గ్రామాన్ని ఒక దత్తత తీసుకోవాలి, డెవలప్ చేయాలి అని? ఈ గ్రామాన్ని మనం అభివృద్ధి చేయాలని లక్ష్యం పెట్టుకున్న తర్వాత దత్తత తీసుకోవడం, తర్వాత గ్రామస్తులందరూ కూడా దగ్గర అయ్యారు. ఇద్దరు గ్రామస్తులందరూ కొత్తలో కంటే ఇప్పుడు మొత్తం గ్రామం రాగానే అందరూ పలకరిస్తారు, అందరూ వాళ్ళ కుటుంబ సభ్యుల కింద నన్ను చేర్చుకోవడం కూడా దీంట్లో ప్రధానమైన మాట. గ్రామ డెవలప్మెంట్కి సంబంధించి ఎవరి సపోర్ట్ అలా ఉందండి? గ్రామ డెవలప్మెంట్ సంబంధించి అందరి సపోర్ట్ ఉంది. ఈవెన్ ప్రభుత్వ సపోర్ట్ కూడా చాలా ఎక్కువ ఉంది. డిప్యూటీ సీఎం గారు, కలెక్టర్ గారు, ఈవెన్ విద్యాశాఖ మంత్రి గారు వీళ్ళందరినీ కూడా కలవడం జరిగింది. ఈవెన్ హోమ్ మినిస్టర్ గారు కూడా గతంలో వచ్చారు, ఆయన కూడా పూర్తి మద్దతు ప్రకటించారు. గ్రామం ఎలాగైనా అభివృద్ధి చేయమని చెప్పేసి మాకు పూర్తి సహకారం ఇచ్చారు. అదేవిధంగా స్థానిక నాయకులు
ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ వాళ్ళు, ఇంకా ఇక్కడ పనిచేస్తున్న మాస్టర్లు, ప్రతి ఒక్కరు కూడా అన్ని వర్గాల వాళ్ళు. ఇప్పటికే చాలా మార్పు వచ్చింది. ఇంకా వచ్చే 10 సంవత్సరాల్లో కూడా ఈ గ్రామంతో అనుబంధం కొనసాగించాలని ఇక్కడ ఒక 5 సెంట్లు భూమి కూడా కొనుక్కుంటున్నాను. సో ఖచ్చితంగా ఇక్కడి నుంచి బదిలీ అయినా సరే ప్రతి 6 నెలలకి ఇక్కడ రావాలి, వచ్చి ఈ గ్రామస్తులతోని వాళ్ళ సమస్యల్ని తెలుసుకోవడం, ఈ అభివృద్ధిలో పాల్గొనడం, ఇవన్నీ చేయాలని కోరుకుంటున్నాను. అంటే అబ్దుల్ కలాం చెప్పారు, కళలు కనండి దాన్ని సాకారం చేస్తున్నారు. కళలు కన్నారు, సాకారం చేస్తున్నారు, ప్రాక్టికల్గా కనపడుతుంది. ఇంకా చేయాల్సిన మిగిలిందని అనిపిస్తుందా? ఇంకా చాలా ఉంది. ఇప్పుడు విద్యార్థులు, యువత వీళ్ళందరూ కూడా ఇప్పుడు చైతన్యం అయ్యారు. వీళ్ళందరూ కూడా ఇంకా భవిష్యత్తులోని మంచి స్థానానికి వెళ్ళాలి. అదేవిధంగా ప్రభుత్వం ఇచ్చిన 20 సూచికలు ఉన్నాయి. ప్రతి సూచిక మీద ఇప్పుడు పనిచేస్తున్నాం. పారిశుధ్యం మీద ఇప్పుడు మీరు గమనిస్తే ఇంకా గత ఒక 2 వారాల క్రితం మీదకి వచ్చి స్వచ్ఛ భారత్ ప్రారంభించాం. ప్లాస్టిక్ ఎక్కడ ఉండకూడదని చెప్పాం. చాలా అంతకుముందు ప్లాస్టిక్ అన్నీ కనిపించి ఇప్పుడు చాలా ప్రతి వాళ్ళలో కూడా యువకులందరూ ముందుకు వచ్చి ప్లాస్టిక్ని తీసేశారు, చెత్త నిర్మూలిస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు మనకి ట్రైసైకిల్స్ కూడా వచ్చినాయి. ఇంకా చాలా కార్యక్రమాలు చేయాల్సి ఉంది. మా గ్రామాన్ని ఇంకొక 6 నెలల్లో ఇంకా మంచిగా డెవలప్ చేసుకోవాలని ఆలోచిస్తాం. బాగున్నావా? ఎక్కడ ఉంటారు మీ ఇల్లు? ఇక్కడేనా? ఓకే సరే. మరి అక్కడికి వెళ్ళిపోవచ్చా? వస్తామ్మా. పెన్షన్ వస్తుందా? నిన్న మళ్ళీ 27 మందికి శాంక్షన్ అయింది. ట్రైసైకిల్ వచ్చిందా? శాంక్షన్ అయిపోయింది. 4 వచ్చినాయి కదా? 5 ఇప్పుడు ఇచ్చేద్దామా? సరే ఇస్తారమ్మా, సైకిల్ ఇస్తారు. అక్కడికి వచ్చేయండి. ఓకే. సో ప్రస్తుతం అయితే ఇంకా గ్రామంలో ఒక ప్రశాంత వాతావరణం ఉంది. అన్ని వర్గాలు కూడా, వర్గాలని కాకుండా మనందరం కలవాలి, గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా చేసుకోవాలి, రాష్ట్రంలోనే మొదటి స్థానంలో పెట్టాలని ఒక సంకల్పంతో ముందు యువత అంతా కూడా ముందు ఒక తాటి మీదకి వచ్చారు. దీన్ని మేము కొనసాగించడానికి ప్రయత్నం చేస్తాం. ఎక్కడ ఏ ఊరు మీది? దేవనకొండ. కప్పట్రాలో ఉన్నారా? లేరా? స్టాప్ అయింది. మళ్ళీ వర్షం వస్తుంది ఇప్పుడు. పర్లేదా? వర్షం అయిపోయినాక ఆపేసి ఇప్పుడు వర్షం అయిపోయినా మళ్ళీ వేస్తారా? అది ఎక్కడికి కలిపారా? అది కలిపింది ఉందా? ఓకే. సో భవిష్యత్తులోని ఆ పొదుపు సంఘాలు కూడా చాలా యాక్టివ్గా పనిచేస్తాయంట. వాళ్ళకి ఆదాయం వనరులు పెరుగుతాయి. ఎక్కడైతే ఆదాయం పెరుగుతుందో ఖచ్చితంగా వాళ్ళ పిల్లల్ని స్కూల్కి బడికి పంపిస్తారు, వాళ్ళు చదువుకునే అవకాశం కలుగుద్ది, పెద్ద చదువులకు వెళ్తారు. సో ఇలా కొన్ని ఆలోచనతో ముందుకు వెళ్తారు. బాగున్నారా అన్న చిన్న ఆత్మీయ పలకరింపు, నేనున్నాను అంటూ ఓ చిన్న భరోసా. ఇప్పుడు కప్పట్రాల గ్రామం అనాథ కాదు. ఇప్పుడు కప్పట్రాల గ్రామం ఫ్యాక్షనిజంతో కూడినటువంటి నేపథ్యం కలిగిన గ్రామం కాదు. ఇప్పుడు కప్పట్రాల ఆదర్శ గ్రామం. నిజంగా కప్పట్రాల శ్రీమంతుడు మరి ఆకే రవికృష్ణ గారు, వారికి నిజంగా ఎన్టీవీ ఎవరో ఒకరు టీమ్ హ్యాట్స్ ఆఫ్ చెప్తోంది. విష్ యూ ఆల్ ద బెస్ట్ సార్. ఎవరో ఒకరిలో మీరు ఒకరు భాగస్వామ్యం కండి. రండి, ఎన్టీవీ పిలుపుతో స్ఫూర్తి పొందండి, గ్రామ దత్తత దిశగా ముందుకు సాగండి. మహాత్ముని కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని సాధిద్దాం.